స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారు ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగనును ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే రేయి మొదట జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీళ్లు కుమ్మరించినట్లు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించమని చెప్పిన వాక్కును మనం చదువుతున్నాం. పసిపిల్లల ప్రాణం కోసం ఏమైంది? బాగానే ఉన్నారుగా. పిల్లలకు బాగలేకపోతే ఆసుపత్రి తీసుకెళ్తాం, బాగుంటే ఆసుపత్రికి వెళ్ళి వెళ్ళాం. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, రేయి మొదట జామున లేచి పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చెయ్యండి అని దేవుడే చెబుతున్న మాటని ఇక్కడ చదువుతున్నాం. ఎందుకు రేయి మొదటి జాము అంటే? అది ఎప్పుడు? రేయి రాత్రిపూట 4 జాములు ఉంటాయి, పగటి పూట 4 జాములు ఉంటాయి. ఈ రేయి మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా, అది రాత్రి 4 జాములు. పగలు 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా పగలు 4 జాములు. మరి రాత్రి రేయి మొదటి జాము అంటే ఎప్పుడు అవుతుంది? రాత్రిపూట మొదటి జాము అంటే 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల నుంచి 7,
8, 9 అది రేయి మొదటి జాము. ఆలోచించక చాలామంది ఏం చేస్తారంటే రేయి మొదటి జాము అంటే తెల్లారు కావాలా అనుకుంటారు. తెలియకనే ఆలోచించకనే రేయి మొదటి జాము అంటే రాత్రి పూట 4 జాములు ఉంటాయి. 4 జాముల్లో మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, అది మొదటి జాము. రెండవది 9 నుంచి 10, 11, 12 ఇది రెండవ జాము, రేయి రెండవ జాము. ఆ తర్వాత 12 తర్వాత 1 గంట, 2, 3 అది మూడవ జాము. రేయి 4వ జాము అంటే 4 గంటల నుంచి 5 గంటలు, 6 గంటలు అంటే 3 నుండి 6 దాకా 4, 5, 6 తెల్లారి 6 గంటల దాకా అది 4వ జాము. ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళమన్నారు. పడవెక్కిచ్చాడు శిష్యుల్ని, మీరు అవతలకి వెళ్ళిపోండి అన్నాడు. ఈయన అక్కడే ఉన్నాడు. ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. రేయి 4వ జాము, తుఫాను రేగింది, అలలు లేచి పడుతున్నాయి, అర్థం కాల. అప్పుడు యేసు ప్రభు రేయి 4వ జామున ఆయన నీటి మీద నడుచుకుంటూ పడవ పల్టీలు కొట్టే స్థితి వచ్చింది. అల్లకల్లోలంగా ఉన్న సమయాన అక్కడికి వచ్చాడు. అది రేయి 4వ జాము అంటే తెల్లవారుజాము, అంటే 3 నుంచి 4, 5, 6 గంటలు. ఆ టైంలో 4వ జామున యేసు ప్రభు పడవ మునిగిపోతుంది, శిష్యులు కంగారు పడుతున్నారు. ఆ టయానికి అక్కడికి వచ్చాడు. అది 4వ జాము. మరి పగలు ఉదయం 6 నుంచి 7, 8, 9 మొదటి జాము. పగలు మొదటి జాము 9 గంటల లోపల. 9 నుంచి 10, 11, 12 రెండవ జాము. తర్వాత 12 తర్వాత 1 గంట, 2, 3 అది పగలు 3వ జాము. సాయంత్రం 4, 5, 6 అది పగలు 4వ జాము. ఇవి జాములు అంటారు. రేయి మొదట జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయండి. హృదయాన్ని కుమ్మరించి, నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పగులంతా పనిచేసి, నాటుకెళ్ళి, కోతకెళ్ళి, కలుపుకెళ్ళి పనులు చేసి సాలిపోయి వస్తే తల ఒక ముద్ద పెట్టి ఆమె కూడా ఒక ముద్ద తింటే నిద్రపోకుండా 6 గంటల నుంచి 9 దాకా ఎవడు చేస్తాడు ప్రార్థన? పాలు పిండాలా, అన్నం కూర వండాలా, అమ్మ కుదురుద్దా? అదేంది ఆయన అట్ట చెప్పాడు కానీ ఏడ కుదురుతుంది? 6 నుంచి 9 దాకంటే అదే టీవీ చూసే సమయం, అన్నం కూర వండుకునే సమయం, అదే పిల్లలకి స్నానాలు చేయించి అన్నం కూరలు అన్నీ రెడీ చేసి వాళ్ళకి అన్నం పెట్టి పండుకోబెట్టే టైం అంతా అది ఆ టైమేనా అయితే? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఎందుకో మరి ఆ టైమే చెప్పాడు, సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా. రేయి మొదట జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? పసి పిల్లల ప్రాణం కోసం. మరి ఏం చేశాడు? ఏ టైంలో చేశాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి. వారి వారి విందు దినములో పూర్తి కాగా
యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి, హల్లెలూయా, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగ చేస్తూ ఉండెను. హల్లెలూయా. సాయంకాలానికి విందు దినాలు అయిపోతాయి. ప్రతిరోజు వాళ్ళకు విందే. సోమవారం పెద్ద కొడుకు ఇంట్లో, మంగళవారం రెండవ కొడుకు ఇంట్లో, మూడవ రోజు బుధవారం మూడవ కొడుకు ఇంట్లో, అట్టా ప్రతిరోజు విందు జరుగుతుంది. ఈ విందు అయిపోతాయి. విందు ముగించిన తర్వాత వీళ్ళనేం చేస్తున్నాడంట, సాయంకాలానికి అందరినీ కూర్చోబెడతాడు. అందరిని ఒక చోటకి పిలవనంపిస్తాడు. పిలవనంపించి అందరినీ పరిశుద్ధపరుస్తున్నాడు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. పాపం ఏమైనా చేశారా అని ప్రతిరోజు వాళ్ళని సాయంకాలం పిలిపించి పవిత్రపరిచారు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దెల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు సాయంకాలం సమకూర్చబడతారు. సమకూర్చబడినటువంటి వీరు పాపం చేశారేమో, కడుపు నిండా తిన్నారు కదా, విందు దినం అయిపోయింది, విందు తినేసారు కాబట్టి కడుపు నిండా అన్నం తింటే ఏమనేది ఏం చేసేది తెలియదు. అందుకే ఎండుతా కాలుతూ ఉంటేనే మంచిది. అప్పుడప్పుడు ఉపవాసం ఉంటే కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఆత్మకు మంచిది. అన్ని రీతులా అక్కడక్కడ అప్పుడప్పుడు ఎండుతూ కాలుతూ ఉంటే మంచిది. కనుక వీళ్ళు ఏం చేశారంటే విందు దినాలు అయిపోయినాయి, పాపం చేశారేమో అని పిలిపించి వాళ్ళని శుద్ధీకరించాడండి. ఒక్కొక్కరిని తప్పు చేసావా, తప్పు మాట్లాడావా, దేవునికి విరోధంగా నోరుదేమన్నా తెరిచావా, అయితే క్షమాపణ కోరు, క్షమించు అని అడుగుతాడు, శుద్ధీకరించేస్తాడు. వాళ్ళందరినీ శుభ్రం చేసి వాళ్ళందరినీ పాపం లేకుండా పరిశుద్ధపరిచి ఉదయాన్నే లేచి ఏ కొడుకు ఏ తప్పు చేశాడో దానికి పరిహారం కోసం ఏ బలి పశువును తీసి పక్కన పెట్టాలో సందకాడిని తీసి పక్కన పెడతాడు. పెద్దవాడు తప్పు చేశాను నాన్న, ఫలానా తప్పు, దానికి కోడి దూడ బలి ఇవ్వాలా, పక్కన పెట్టండిరా, పక్కన పెట్టేవాళ్ళు. రెండోవాడు మూడోవాడు వరుసగా వచ్చేవారు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తే అంత పరిహారానికి, ఆ పాప పరిహారార్థం బలి పశువుని తీసి పక్కన కట్టేసేవాళ్ళు. ఉదయాన్నే లేచి ఏం చేస్తాడంట, అరుణోదయాన లేచి అతను ఏం చేస్తున్నాడు, బలి అర్పిస్తాడు. సాయంకాలం ఏమో శుద్ధీకరణ, అరుణోదయమున అంటే సూర్యుడు ఉదయించే టయానికి లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అట్లాగనే చేసేవాడు. సాయంత్రం శుద్ధీకరణ కోటం, పొద్దున్నే పాప పరిహారార్థ కోటం. ఈ రీతిగా నిత్యం ఆయన అలా చేస్తూ వచ్చాడు. ఎందుకని? పిల్లలని పరిశుద్ధపరిచాడు.
పిల్లలని శుద్ధీకరించాడు. పిల్లలు పరిశుద్ధపరచబడితేనే, ప్రభు రక్తం నీడన వాళ్ళు ఉంటుంటేనే పాతాళ శక్తులకు అధికారం దొరకదు. పాపం లోపలికి వస్తేనే సాతానికి ఇంట్లోకి రావటానికి చోటు దొరుకుతుంది. అందుకని పాపాన్ని రానియకూడదు. పాపం ఇంట్లో ప్రవేశించింది అని అంటే ఏం జరుగుద్దంట? నష్టం జరుగుతుంది, కీడు కలుగుతుంది, వ్యాధులు, బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాడు ఏమేం చేస్తాడో అన్నీ చేస్తాడు. సమస్త కీడులకు మూలం సాతానే. వచ్చి అడుగుతున్నాడు. ఈ రోజుకు ఆ రోజు శుద్ధీకరణ జరుగుతుంది. ఇంట్లో పాపం ఎక్కడ లేకుండా, ఏ కొడుకు పాపిగా మిగిలిపోకుండా, పగల చేసిన పాపం అంతా సాయంకాలానికి వాళ్ళు ఒప్పుకునేటట్టు చేస్తున్నాడు. వారు చేసిన పాపానికి పరిహారార్థం బలి పశువును పక్కన పెడుతున్నాడు. ఉదయానికల్లా దహన బలి అర్పిస్తున్నాడు. ఏవు ఇంటిలో పాపం రావటల్లా, పాపం ఉండటల్లా, పాపం చేయట్లేదా? పాపం చేయకపోతే బలి పశువు ఎందుకు? పరిహారార్థం దహన బలి ఎన్ని ఎందుకు చేస్తున్నారు? ఎక్కడో జారి మాటలో, చూపులో, ఆలోచనలో, క్రియలో ఎక్కడో చోట తప్పు జరుగుతుంది. తప్పు దొల్లినప్పటికీ ఎప్పటికప్పుడు ఒప్పుకునేటట్టు చేస్తున్నాడు, ఒప్పింపజేస్తున్నాడు, దాన్ని కడిగి శుభ్రం చేస్తున్నాడు. తెల్లారేళ్ళకల్లా పాపమే లేని పరిశుద్ధులుగా ఇంటి వారందరూ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా కనపడుతున్నారు. సాతానుకు సోటు లేదు. ప్రయత్నాలు చేసి ఇంటి వారితో తప్పులు చేపించి కూడా విఫలమైపోయి అటు ఇటు తిరుగుతూ దేవుని సన్నిధిలోకి వచ్చాడు. దేవుడు అడుగుతున్నాడు. 8వ వచనం. అందుకు 7వ వచనం చదివితే ఇంకా ఉంటుంది. 7వ వచనం. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు. హల్లెలూయా. ఏం పని అంట ఈడి పని? భూమి మీద ఇటు అటు. ఎందుకు వెళ్ళినట్టు? అటు ఎందుకు వెళ్ళినట్టు, ఇటు ఎందుకు వెళ్ళినట్టు? వీడికి పని బాటలేదు, పని చేయడు. వీడు పని చేసేవాడిని జడగొడుతుంటాడు. తాను చెడిన కోతి వనమంతా జిడిచిందంటారే, ఇట్టాగనే వీడు కోతి, చేసే పనిని చెడగొట్టే కోతి పనులు చేస్తుంటాడు వీడు. అందుకే వీడు పరలోకానికి వెళితే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఏడకొచ్చా. నిన్ను ఎవరు పిలిచారు? ఎవరు పిలిచే పని లేదు. హల్లెలూయా. ఎవరింట్లో సంతోషంగా ఉంటారో ఆడికి వెళ్తా. ఎందుకు? వాళ్ళని సంతోషంగా ఉండటం చూడలేను నేను, కుళ్ళిపోతోడిని. వాళ్ళు ఐక్యంగా ఉన్నారు, ఆడికి వెళ్తా. ఎందుకు? మధ్యలో ఏదో పురులు పెట్టి తగాదా పెట్టి ఎడతీయటానికి. వాళ్ళు ఆరోగ్యంగా బాగా బతుకుతున్నారు, ఆడికి వెళ్తా. ఎందుకో ఏదో ఒక రోగం పెడదామని, సందు దొరుకుతుందేమో, అవకాశం చిక్కుద్దేమోనని ఆడికి వెళ్తా. అందుకే అటు ఇటు తిరుగుతూ ఉంటా. అంటే వీడి పని ఏంటంటే, వీడు కుళ్ళుపోతు బుద్ధి, వీడి వ్యసనపు బుద్ధి, వీడు ఓర్చుకోలేడు. ఎవరైనా సంతోషంగా ఉంటే, ఎవరైనా ఐక్యంగా కలిసి పనిచేస్తా బాగుంటే, ఎవరైనా ఆరోగ్యంగా పచ్చగా బాగుంటే, ఎవరైనా సంపాదించుకుంటూ వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటే వాడికి ఇష్టం ఉండదు. అందుకే వీడి బుద్ధి ఏంటంటే కుళ్ళుపోతు బుద్ధి, కుళ్ళు వ్యసనం. పచ్చగుంటే చూసి ఓర్చుకోలేడు, ఆరోగ్యంగా ఉంటే వాడికి తట్టుకోలేడు. వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారంటే వాడికి బాధ. అందుకని అక్కడికి వెళ్తాడు.
ఎందుకు? అవకాశం కోసం. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుతున్నా అని అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడంటే వాడు కిటికీల అంచుల్లో నుంచి తొంగి చూస్తూ ఉంటాడంట ఇంట్లోకి. ఏదైనా అవకాశం దొరుకుతుందేమో, పసిపిల్లల ప్రాణం కోసం వాళ్ళని ఏదన్నా చేసి చింపేద్దాం, చంపేద్దాం, ఏదన్నా నష్టపరుద్దాం, నాశనం చేద్దాం అని. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దూడలు ఈసకపోయేటట్టు, వారు గొర్రెలు ఎలుగుబంటో సింహమో లేకపోతే వాళ్ళ మేక మందలో ఏ పులి నోటో పడి చచ్చేటట్టు చేద్దామని చూస్తూ ఉంటాడంట, తొంగి చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన పశువులు ఈసకపోవటం, రోగం వచ్చి చచ్చిపోవటం, ఏదైనా ఏ కుక్క నోటో లేకపోతే ఏ తోడేళ్ళ నోటో పడి చచ్చిపోవటం, నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? యేసేపు దగ్గరికి వెళ్తే, ఏమండి యేసేపు గారు ఏం సంగతి అంటే ఆయన చెబుతాడు. హల్లెలూయా. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఏది చేసినా సఫలం అవుతుంది. హల్లెలూయా. ఏమండి యాకోబు గారు ఏం సంగతి? ఏమి అంటే, మా మామగారి గొర్రెలు మేకలు అన్నీ నేనే కాశా, కొలువు చేస్తూ 14 ఏళ్ళు, తర్వాత మరొక 7 సంవత్సరాలు నేనే అక్కడుండి చేశాను. కానీ ఒక గొర్రె ఈసకపోవటం కానీ, ఒక గొర్రె జబ్బు చేసి చచ్చిపోవటం కానీ, ఒక గొర్రె లేక ఒక మేక పిల్ల పులి నోటో సింహం నోటో తోడేళ్ళ నోటో ఎలుగుబంటి నోటో పడి నష్టం కావటం అనేది నేను చూడలా. ఎందుకని? దేవుడు నాకు తోడై ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు కాపాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి నష్టం జరగకుండా తోడుగా ఉన్న దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఒక బిడ్డకి బాగలేదు, జలుబు చేసింది. ఒక బిడ్డకి జ్వరం వచ్చింది, లేదు. ఎందుకంటే దేవుడు తోడున్నాడు కదా, కాపాడే దేవుడు తోడున్నాడు కాబట్టి వాళ్ళ బిడ్డలకి ఏం కాల, వాళ్ళ గొడ్లకి ఏం కాల, వాళ్ళ గొర్రె మేక మందలు అన్నీ బాగానే ఉంటాయి. పనోళ్ళతో సహా బాగలేదు మా పనోడికి అనే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకని? దేవుడు తోడై ఉన్నాడు. యోబు దగ్గరికి వచ్చేసి సాతాను చెబుతున్నాడు, అయ్యా యోబు సంగతి ఆలోచించావా అంటావే కానీ ఏం ఆలోచించేది చెప్పు. చెయ్యి చాపి కంచె వేసావు, వాళ్ళ ఇంటి చుట్టూ కంచె నువ్వేగా బిగించింది, పనివారి చుట్టూ కంచె వేసావు, చెయ్యి చాచి పశువులన్నిటి చుట్టూ నువ్వు కంచె బిగించావు. నేను ఏమని, నువ్వు వేసిన కంచె దాటిపోతే కదా ఏదైనా నష్టం చేయగలను, నా వల్ల కాదు. నువ్వు కంచె బిగించగా నువ్వు వేసిన కంచె దాటి వెళ్ళి యోబును కానీ ఇంటి వారిని కానీ కలిగిన ఆస్తిని కానీ నష్టం చేయటం నా చేత కాదు. ఎందుకు? కంచె వేసావు. నువ్వు కంచె వేసి ఉండగా నేను చేతగానే నేనేం చేయలేను, నా వల్ల కాదు ఒప్పుకుంటున్నాడు. సరే అట్టయితే కంచె తీసేస్తా. నువ్వు కానీ కంచె తీస్తే యోబు చివరికి నిన్ను దూషించి చచ్చిపోయేటట్టు చేస్తా అని సవాలు విసిరి, సరే పో అవకాశం ఇచ్చాడు. దేవుడు అనుమతిస్తే అప్పుడు వచ్చాడు. గొర్రెలు మేకలు ఎద్దులు గాడిదలు వంటలు అన్నీ చచ్చిపోయేటట్టు చేశాడు. ఒక రోజుతోనే ఆరోగ్యం పోయింది. కొండ పెంకు తీసి గీరుకుంటున్నాడు. అందరూ దూరం అయిపోయారు. ఒంటరిగా కూర్చున్నాడు, బాధపడుతున్నాడు.
అయితే ఆయన అన్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయిన, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక. ఇచ్చిన దేవుడు తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన నామానికే స్తోత్రం అన్నాడు. సనగల గొనగల. చాలామంది ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు, కలిసి వచ్చినప్పుడు, కష్టాలు లేనప్పుడు దేవుడు ఎంత గొప్పోడో అంటారు. ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఏదైనా నష్టం జరిగిందనుకో, ఏదైనా కీడు జరిగిందనుకో, ఏం దేవుళ్ళే ఎంత నీతిగా బతికితే ఫలితమైంది, దేవుడి కోసం ఎంత కష్టం చేస్తంటే మాకు దేవుడు ఏం చేశాడు, ఏం చేయలేదా, ఏం చేశాడు, అసలు ఎన్ని నష్టాలు జరిగినాయి, ఎంత బాధ వచ్చింది లేదా అనకూడదు. దేవుడు ఇస్తేనే ఏదైనా మనం కలిగి ఉండగలం. దేవుడు తీసుకున్నాడు. దేవుడు అనుమతి లేకుండా ఏది మనకి నష్టం జరగదు. దేవుడు అనుమతి ఇస్తేనే. ఎందుకు అనుమతి ఇచ్చాడు? కొన్నిసార్లు అనుమతిస్తాడు. ఎందుకు? యోబు జీవితంలో అనుభవించాడు. ఈ కీడు రానిచ్చాడు అంటే రెండంతల ఆశీర్వాదం కోసమే. అది రావాలంటే ఈ పని, ఈ కీడు జరగాలి. హల్లెలూయా. పక్క వాళ్ళు అడగండి, ఏమని? విత్తనం నాటకుండా, నీళ్ళు పోయకుండా, కలుపు తీయకుండా చేను పంట బస్తాలు బస్తాలు ఇంటికి వస్తుందా? అడగండి. నేను విత్తనం అంటే నాటను, మా చేను మాత్రం బస్తాలు బస్తాలు పండి, పంట పండి ఇంటికి రావాలి. వీలైద్దా? కుదరదు. అది ఎట్ట కుదురుద్ది? విత్తనం నాటకుండా చేను పండదో. అట్టనే కొన్నిసార్లు మన జీవితంలో శ్రమ లేకోకుండా, నింద రాకోకుండా, బాధ నొప్పి కలగకుండా, ఏమీ లేకుండా యుగ యుగాలు పరలోకంలో ప్రభు దగ్గర గడపాలి. అది ఎట్టగా కుదురుతుంది? హల్లెలూయా. పరీక్ష రాయకుండా, పాస్ అవ్వకుండా ఉద్యోగం రావాలా? వచ్చుదమ్మా? కుదరదు. హల్లెలూయా. అందుకని యోబు రెండంతల ఆశీర్వాదం పొందటానికి దేవుడు అనుమతించాడు. సాతాన్ని రానిచ్చాడు. శోధకుడు శోధించేదానికి అనుమతి ఇచ్చాడు. అందుకే అలా జరిగింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, అప్పగిచ్చేస్తాడు. ఏం చేస్తామో చూద్దామని. పరీక్షల్లో పాస్ అవ్వాలా. హల్లెలూయా. రేయి మొదట జామున లేచి యోబు నిత్యము ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. సాయంకాలం పూట ఏం చేసేవాడంట? రేయి మొదటి జామున ఆయన చేసింది ఏంది? శుద్ధీకరణ. మరి పగలు మొదటి జామున లేచి ఏం చేశాడు? పగల మొదటి జామున బలి అర్పణ, పాప పరిహారార్థం అర్పణం, బలి అర్పణ పగటి మొదటి జామున చేశాడు. రేయి మొదటి జామున శుద్ధీకరణ చేశాడు. కాబట్టి ఏం జరిగిందంట? బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు కంచి వేశాడు. అట్లాగే మన బిడ్డలకు కూడా క్షేమం కావాలంటే రేయి మొదటి జామున సాయంకాలం 6 నుంచి 9 లోపల పిల్లల్ని కూర్చోబెట్టుకొని, తప్పు చేశావా, తప్పు మాట్లాడావా, పొరపాటు ఏమైనా జరిగిందా అడిగి తెలుసుకొని, అది తప్పు, అది మంచిది కాదు, అలా చేయకుండా ఉండాల్సింది అని వాళ్ళకి ఏత ఒప్పింపజెయ్యాలి. పట్టించుకోం కాబట్టి, అడిగి తెలుసుకోం కాబట్టి, వాళ్ళకి నువ్వు చెప్పలేదు కాబట్టి వాళ్ళకి తెలీదు. ఇది మంచిదే కావాలి, నేను మంచి పనే చేశాలే అనుకుంటా ఉంటారు. తప్పును పాపాన్ని అక్కడే కట్టి పెట్టి, అక్కడే దాచిపెట్టి సాగిపోతా ఉంది. ఏం పర్వాలేదు, నానే వల్ల మమ్మే వల్ల ఇది మంచి పైన నట్టుకుంది, పర్వాలేదులని అట్టనే సాగుతూ ఉంటాడు. కొద్ది రోజులు పోయినాక ఏమైద్ది? పాపం వచ్చింది కదా ఇంట్లోకి, పిల్లవాడి ద్వారా పాపం వచ్చింది, ఎవరో ఒకరి ద్వారా వచ్చింది, దాన్ని ఉండనిచ్చావుగా, ఉంది. అదేమైద్దంట? పాపం పరిపక్వమై మరణాన్ని కంటది. మరి ఎట్ట చేయాలా? అది మరణం వచ్చిందాక రానియకూడదు.
దాన్ని పాపం అనేది జరిగింది కరెక్టే, వెంటనే ఒప్పుకునేటట్టు చేసి తప్పు చేయకూడదని వాళ్ళకి చెప్పాలా. ఏబు చేసిన పని అదే. యోబు పిల్లలు తప్పు చేయలేదని కాదు, చేశారు. మరి చేస్తే ఏం చేశాడు? సాయంకాలం రేయి మొదటి జామున శుద్ధీకరణ చేశాడు. ఇది తప్పు, చేయకూడదు. హల్లెలూయా. మనం దేవుని పిల్లలం, తగదాం, మంచిది కాదు. హల్లెలూయా. చెప్పాలా, నేర్పాలా, తప్పుని తప్పుగా వాళ్ళని ఖండించాలా. అది పిల్లలు కదా అంటలే, పర్వాలేదులే, ఏం కాదులే, అది ఏముంది, పసిబిడ్డే కదా అంటలే అని వదిలిపెట్టావంటే. ఉదాహరణకి చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు వచ్చింది ఈ వార్త, చాలా సంవత్సరాల క్రితం. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక పిల్లోడికి యవనస్తుడయ్యాడు, ఈరేడాడు, పెద్దయ్యాడు కనుక ఉరిశిక్ష వేశారు. పిల్లోడికి ఉరిశిక్ష పడింది, ఉరి తీయబోతున్నారు. ఎరా నీకు ఈ చివరి కోరిక ఏమన్నా ఉందా? కోరుకో, నీకు ఏం కోరుకుంటున్నావు కోరుకో అంటే, చివరి కోరిక సావు పోయే ముందు ఆఖరి కోరిక అని ఆలోచించి మా అమ్మను పిలిపియండి అన్నాడు. చివరి కోరిక మా అమ్మను పిలిపియండి అన్నాడు. ఏం చెబుతావురా మీ అమ్మకి? ఏదో చెబుతావు, మా అమ్మను పిలిపియండి అన్నాడు. సరేనని వాళ్ళ అమ్మను పిలిపించారు. కటకటాల అవతలేమో తల్లి ఉంది, ఈ కటకటాల యువతల పక్క లోపల జైల్లోనేమో కొడుకున్నాడు. దగ్గరికి రా, దగ్గరికి రా, ఏందయ్యా అని ఏడుతా సీదేస్తా ఉంది. చాలేగాని ఏడిచినరికి దగ్గరికి రా అని అన్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత తలకాయ గట్టిగా పట్టుకుని చెవులు ఎంత చెబుతున్నాడు అనుకుంటున్నారు చూసే పోలీసులు, ఆ కోర్టు సూపరింటెండెంట్లు వాళ్ళందరూ చూస్తా. వాడు ఏం చేశాడంటే దగ్గరికి రమ్మని తల గట్టిగా దగ్గరికి రానిచ్చి కథ చెవు కోరిక అంతవరకు చెవులు పీకి పడేసేసాడు. వయ్యో 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 అని అరుతా ఉంది. పోలీసు వాళ్ళు, రే ఏంద్రా ఏం చేస్తున్నారు నువ్వు? మేము చెవు కొరుకుతున్నావు ఏంద్రా? కొరికి పడేసేసాడు. ఏందిరా మెమ్మ చెవు కొరుకుతా, చివరి కోరిక ఇదేందిరా నాయన, ఏం దరిద్ర కోరికరా అంటే, మా అమ్మే నా మరణానికి కారణం. ఏమైంది? ఏం చేసిందిరా? నేను చెంబు కనిపోయానా, నేను చెంబు కూర్చునేటప్పుడు వెనకాల దోసలో ఉంటే దోసకాయ కోసుకొచ్చా. ఎక్కడిదిరా అని అడిగింది ఇంటికి రాగానే. మేము బయటికి వెళ్ళిన కాడ దోస చేను ఉందమ్మా, ఆ దోస చేను పండి దొల్లాడుతుంటే ఒక్కాయ కోసుకొచ్చా అన్నప్పుడు అది తప్పు అని నన్ను ఖండించినట్టయితే ఒక్క తన్ను తన్ని పోయి ఆడపడేసిరా, ఎందుకు మనం తేకూడదు, దేవుని పిల్లలం, మనకిది తగదో చెప్పినట్టయితే దోసకాయ తీసుకెళ్ళి ఆడపడేసి ఇచ్చేవాడిని. రెండోసారి బుద్ధుంటే దొంగతనం చేయకూడదని చేయకుండా ఉండేవాడినిగా. చెప్పలా, హి అని నవ్వింది. దోసకాయ కూర శుభ్రంగా వండి పెట్టింది, తిన్నా. ఓహో పర్వాలేదు, కావాలి ఇట్నే చేయొచ్చు కావాలా అనుకుని మరుసటి రోజు పోయి దోస చేను చుట్టూ గోంగూర పోసారు, చెట్లు ఉన్నాయి. ఆ చేను చుట్టూ గట్టెమ్మిటి బోరికి గోంగూర మొక్కలు ఉన్నాయి. ఆ గోంగూర మొక్కలన్నీ లాక్కొస్తే ఎన్ని చేపలు వేసి వండి పెట్టింది. కానీ అరే తప్పురా చేయకూడదురా అని చెప్పలా. మొదట్లోనే గోటితో గిలితే పోయేదిగా, ఇవాళ నా మరణం దాకా రాలేదు కదా, నేను చచ్చేవాడిని కాదు కదా. తప్పుని తప్పు అని కండియల మా అమ్మ, నా మరణానికి కారణం ఈ అమ్మే. నాకు తెలియదు కదా ఇది తప్పు అని. చెప్పాల్సిన బడి పొంతులమ్మ మా అమ్మే కదా, మొదట పొంతులమ్మ, చెప్పలా. అందుకే నా మరణానికి కారణం మా అమ్మే. అందుకే కోపం వచ్చి గుర్తొచ్చి చిన్న దొంగతనం అప్పుడే నేను ఖండించబడితే, గద్దించబడితే, హెచ్చరిక చేయబడితే, బుద్ధి చెప్పినట్టయితే
ఆ దొంగతనం, ఈ దొంగతనం, అదని ఇదని చివరికి స్కూటర్ల దొంగతనాలు, పెద్ద పెద్ద బంగారం దొంగతనాలు, ఇన్ని దొంగతనాలు చేశాను కాబట్టి ఇలా మరణశిక్ష వచ్చింది. అందుకని మా అమ్మ మీద కోపం వచ్చి నా సావు కారణమే నువ్వేనని, మిగతా వాళ్ళు కూడా చేయకుండా ఉంటారని, తల్లులైన వాళ్ళ పిల్లలకు బుద్ధి చెబుతారని, అందుకొరికే మా అమ్మ చెవు, ఇదిగో చెవు అని కిటికీలు కొండ ఇచ్చిరి పడేశాడు. అది పేపర్కి వేశారు. ఏమైందంటే ఇది పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఇంట్లోనికి ప్రవేశించనీయకూడదు. ప్రతిరోజు సాయంత్రం గంట కోటంలో కుటుంబ ప్రార్థనలో కూర్చుని పిల్లల్ని పరామరిక చేసి వాళ్ళు కోపంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, వాళ్ళు ఎక్కడైనా పొరపాటు చేశారా, నోరు జారారా, యోబులాగా శుద్ధీకరణ చేసి రేయి మొదటి జామున వాళ్ళని శుద్ధీకరించి అరుణోదయమున వారికి పరిహారార్థ బలి అర్పించి ప్రార్థన చేస్తే పాపం వారిలో ప్రవేశించదు. ఆమేన్. పాపం ఇంట్లోనికి అడుగు పెట్టదు. పాపం మన ఇంట్లో అడుగు పెట్టనంత వరకు సాతానుకు చోటు దొరకదు. సాతాను మన ఇంట్లో అడుగు పెట్టనంత వరకు కీడు నీ గుడారమునకు సమీపించదు. అందుకని పిల్లల్ని ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. ప్రేమతో పలకరించి, తప్పు చేశావా, తప్పు మాట్లాడావా, బడికి వెళ్ళిన చోట ఏం జరిగింది, ఎలా జరిగింది అడిగి తెలుసుకోవాలా. చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవుని భయంలో భక్తిలో పెంచాలి. పెంచకపోతే వారు పాతాళానికి వెళ్ళిన దానికి కారణం మనమే. ఎందుకని పెంచటం కుదరలా, పెంచుకోవటం వాళ్ళకి చెప్పి నేర్పించుకోవటం కుదరలా. ఎందుకని? ప్రేమ. అమ్మో నా బిడ్డ, అయ్యో నా కొడుకు, అమ్మో నా కూతురు, చిన్నవాడు కదాడు, చిన్న పిల్ల కదా ఈ పిల్ల, ఆ చేతి చేసేదిలే, అందరు చేస్తాల పిల్లలందరూ చిన్న పిల్లలే, అదేముందిలే, పర్వాలేదులే, పో, లైసెన్స్ ఇచ్చి పంపించినట్టయితే. హల్లెలూయా. అందుకని పిల్లలు చెడు మార్గానికి వెళ్ళకుండా ఉండటకు పిల్లలు బాలుడుగా ఉన్నప్పుడే నడవవలసిన త్రోవలో వాళ్ళకి నేర్పించాల. వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ కోసం హృదయంలో ఉన్న ఆశ, కోరికలన్నీ దేవునికి చెప్పి హృదయాన్ని కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు పెరిగి పెద్దవారైనప్పుడు ఆ త్రోవలో నుంచి తప్పిపోలేరు. హల్లెలూయా. మొన్న ఒక పిల్లోడు ఏం చేశాడు? పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఆఫీసర్ అయిన వాడికి ఒక సమస్య వచ్చింది. హిందూ గుడిలో అడుగుపెట్టి ప్రసాదం తినాల్సిందే అన్న. కుదరదండి, నేను క్రిస్టియన్ని, నేను దేవుణ్ణి నమ్ముకున్నవాడిని, ఆ గుడిలోకి అడుగు పెట్టను, అందులో ప్రసాదం తినను అన్నాడు. తినకపోతే ఉద్యోగం ఊడిపోద్ది, తీసి పక్కనే వేసుకోమన్నాడు. పోయింది, తీసేశారు. అయినా పర్వాలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నేర్పిన బోధ అది. హల్లెలూయా. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలో, ఏది చేయకూడదో తప్పులు ముందు నుంచే నేర్పినారు కనుక ఆ దారిలోంచి పెరిగి పెద్ద అయినాక తప్పిపోరు. గారాబం అని 10 రూపాయల కాడ 100 రూపాయలు ఇచ్చి పిల్లోడి మీద ప్రేమ ఎక్కువ, నాకు దోమ ఎక్కువని 100 ఇవ్వాల్సిన కాడ 1000 ఇచ్చేసి, వరా నీకెందుకు, కొనుక్కోపో, ఎట్టన్నావు, ఎంజాయ్ చేయపో అంటే వాడు ఏం చేయాలి అర్థం కాక 1000 రూపాయలు నేనేం చేస్తాను, సారా కొట్టుకుపోతాడు. సారా ఇది తాగి గోల చేస్తుంటే, వామ్మో నా బిడ్డ ఇట్ట చెడిపోయాడైంది అని అప్పుడు ఏడ్చినా లేదు, మొత్తుకుంది. డబ్బులు ఇచ్చి చెడగొట్టింది. నువ్వు కావలసింది అది ఇంట్లో వండి పెడితే తినిపోతారుగా, అంత కర్మ ఏం బట్టా అమ్మ, బజార్లో కొనుక్కునే అంత కర్మ ఏం బట్టా,
వాళ్ళకి టయానికి అన్నం పెడితే ఆ గతి వాళ్ళకి పట్టదుగా. హల్లెలూయా. టయానికి పెట్టాలి. ఏదో తిని బండారాలన్నీ టిఫిన్లన్నీ అయ్యనియ్యాను వండి పెడితే ఇంట్లోనే పెడితే ఫ్రైడ్ రైస్లు కొనో, ఇంకా నూడిల్స్ కనో, ఇంకా మంచూరియా కనో, ఇంకా ఏ వేస్తారు కదా, ఒక సాల్ట్ వేస్తారు వాటిలో రుచిగా ఉండటం కోసం. అది లోపల అవయవాలను కొరుకు తింటుంది. ఈ సంగతి అంతా తెలియదు కానీ నాలెక్క రుచిగా బాగుందని తింటున్నారు. కానీ తర్వాత రాను రాను అర్థమైంది. హాస్పిటల్ పాలైనాక టెస్టులన్నీ చేసినాక అప్పుడు అర్థమైంది ఇది కారణం అని. అందుకని పిల్లల్ని ఏం చేయాలంటే ప్రేమించాల. ఎట్టా? తప్పుగా ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి, హెచ్చరించి, అది చేయకూడదు, ఇటు వెళ్ళకూడదు అని వాళ్ళకి నేర్పించినప్పుడు బిడ్డల గురించిన హృదయ వాంఛలన్నీ దేవునికి చెప్పి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తే రేయి మొదటి జామున అంటే సాయంత్రం 6 నుంచి 9 గంటల లోపల ఎవరి కోసం? పసిపిల్లల ప్రాణం కోసం. పసిపిల్లలు బాగానే ఉన్నారుగా, వాళ్ళకి రోగం లేదు, జబ్బు లేదు, బాగానే ఉన్నారుగా. అట్ట కాదు, వాళ్ళ భవిష్యత్తు అంతా దేవుని చేతికి అప్పగిచ్చి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. చిన్నప్పుడే ప్రార్థన చేస్తే పెద్ద అయిన తర్వాత ఏమవరంట? చెడిపోరు. ఎందుకని? తల్లిదండ్రుల ప్రార్థన చుట్టూ కంచెగా ఉంటుంది. ఆమేన్. తల్లిదండ్రుల ప్రార్థన, విజ్ఞాపన చిన్నప్పటి నుంచి చేసిన ప్రార్థన వాళ్ళని కాపాడుతుంది. కంచె దాటి ఏ రోగం రాదు, కంచె దాటి ఏ దుష్టుడు రాడు. సాతాను స్వయంగా చెబుతున్నాడు కదా, నా వల్ల కాదు. యోబు సంగతి నేను ఆలోచించి నేను దగ్గరికి కూడా వెళ్ళలేను, ఎందుకంటే నువ్వేగా కంచె వేశావు. రెండవది అలా ప్రార్థనే. అతని చేతి పని నీవు ఆశీర్వదించావు అంటున్నాడు. అవును, దేవుడు కానీ ఆశీర్వదించాడా? మన చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడిన 5 రూపాయలు 10 రూపాయలు కూడా వ్యర్థంగా పోవు, వేస్ట్ కావు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. చేతి పనిని దేవుడు దీవించాడు అంటే నువ్వు చేసేది ఏదైనా సరే ఆ పనిలో దీవెన, ఆశీర్వాదం ఉన్నది అంటే అది వృధాగా, వేస్ట్గా పోదు, వృధా కాదు. దేవుని పని, మనం చేసే పని దేవుడు దీవించినట్టయితే, మన పని దీవెన పొందినదైతే, మన ప్రతి పైసా దేవుడు ఆశీర్వాదం పొందిందైతే, దేవుడు దీవించిన పైసా హాస్పిటల్కి పోదు, సరాయి కొట్టుకు పోదు, ఇంకెక్కడికెక్కడికో వేస్ట్ ఖర్చులకు పోదు. ప్రతి పైసా నిలబడుతుంది. అందుకని మనం ఏం చేయాలంట? రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసం నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలిస్తుంది. మన ప్రార్థన ప్రభు వింటాడు. మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మన ప్రార్థనకు దేవుడు పిల్లల చుట్టూ కంచె వేసేస్తాడు. కంచె ఉన్నంత వరకు ఏ కీడు జరగదు. నీ గుడారానికి ఏ కీడు రాదు. గుడారం చుట్టూ ఏదైనా కీడు చేయాలని సాతాను వచ్చినా, ఎందుకని? చుట్టూ అగ్ని కంచె ప్రాకారం లాగా ఉంటుంది కాబట్టి వాడు లోపలికి రాలేడు. అందుకని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చేయాలి. కనుక దేవుడు ఆశీర్వదించి నీకు పిల్లలు ఇచ్చాడా? ఆ పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. పిల్లలకు కీడు, హాని, అపాయం, ప్రమాదం, యాక్సిడెంట్ ఏది రాకుండా ముందు జాగ్రత్తగా ముందుగానే ప్రార్థన చేద్దాం. ముందుగానే నీ ప్రార్థన వారి చేతి పనిని దీవించేటట్టు, నీ ప్రార్థన వాళ్ళు ఎక్కడున్న దేవుని దోతలు వారి చుట్టూ కంచె వేసి కాపాడేటట్టు పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే నీ ప్రార్థన నీ పిల్లల చేతి వృత్తిని ఆశీర్వించేటట్టు, నీ
ప్రార్థన, నీ బిడ్డలు ఎక్కడున్నా సరే చుట్టూ కంచె, దేవుడు కంచె బిగించేటట్టు వారికి కాపుదలగా నిలబడునుగాక. ఆమె అందరు లేచి నిలబడతాం, ప్రార్థన చేద్దాం. పిల్లల కోసం ప్రార్థన చేసుకుందాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. దయాళుడైన దేవ, బిడ్డలందరిని బట్టి నీ సన్నిధికి వస్తున్నా. వారి వారి పిల్లలను చుట్టూ కంచె వేయండి. ఏవో ఇంటి చుట్టూ, ఇంటి వారందరి చుట్టూ, కలిగిన ఆస్తంతరి చుట్టూ కంచె వేసినట్టు ఇన్ని బిడ్డలందరి వారి పిల్లల చుట్టూను కంచె, వారి కలిగిన ఆస్తి అంతటి చుట్టూను మీ కంచె, వారికి కలిగిన సమస్తం చుట్టూ నీ కాపుదల వచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. సోదకుడు ఎక్కడ శోధించకుండా నీ బిడ్డలు నీతి మార్గాన్ని అనుసరించి నడిచి నమ్మకమైన నీ మార్గంలో ముందుకు సాగటానికి కృపేమని, ఇది రాలేకపోయిన బిడ్డలు క్షమించి మరో సమయమైనా నీ సన్నిధిలో గడపటానికి సహాయం చేయమని కోరుతూ, గురించిన బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.